హాయ్ గైస్, నా పేరు అశోక్. నేను ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్, అంతేకాకుండా ఒక మంచి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ కూడా. ఈరోజు మన వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అది మనం వేయలేదు, టెంపుల్ పైన అయితే సాంగ్ అయితే పెట్టేశారనమాట. అది మన వీడియోలో కూడా రికార్డ్ అయింది. సో అది చూస్తుంటే చాలా హ్యాపీగా అవుతుంది. బట్ ఓల్డ్ సాంగ్స్ కదా, కొంచెం వీడియోలో అని వినిపిస్తుంటాయి. సో ఏమనుకోవద్దు. ఈరోజు మనం ఫోటోషాప్లో మనం ఒక తమిళ్ అయితే డిజైన్ చేయబోతున్నాం. ఆ తమిళ్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో ఆ తమిళ్ని వాడి ఒక మంచి వీడియో తీయమని మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఆ తమిళ్ని యూజ్ చేసుకొని ఒక మంచి వీడియో అయితే తీసేస్తాను. మీలో ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది అండ్ కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఇంప్రెషన్ కూడా వస్తుంది. సో మీకు మంచి వీడియోలు అయితే నేను క్రియేట్ చేసి పెడుతూ ఉంటాను అన్నమాట. సో పక్కన ఉన్న గంట అయితే నొక్కినట్లయితే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇస్తుంది. దాన్ని చూసి మీకు ఆ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ కామెంట్ చేయండి. బ్రో ఈ వీడియో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేశారు అనుకోండి, నేను మీ కామెంట్కి తగినట్లు రెస్పాండ్ అయ్యి ఒక మంచి వీడియో మంచి క్వాలిటీలో కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. మీరు మంచి మంచి వీడియోలు తీస్తున్నప్పటికీ మీ యూట్యూబ్ థంబ్నెయిల్ మంచిగా లేకపోయినట్టయితే వ్యూస్ అయితే రావు, అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు. సో మీకు థంబ్నెయిల్ డిజైన్ అయితే అతి తక్కువ రేట్లో నేనైతే డిజైన్ చేసేస్తాను అనమాట. మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ అయితే పెట్టేసేయండి. అంతేకాకుండా నా ప్రొఫైల్లో ఈమెయిల్ కూడా పెట్టేశాను అనమాట. సో ఈమెయిల్ ద్వారా కూడా నాకు మెసేజ్ పెట్టినట్లయితే బ్రో ఆయన యూట్యూబర్ నాకు ఒక థంబ్నెయిల్ అయితే కావాలి అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేనైతే మీకు కావాల్సిన డిజైన్ అయితే చేసిస్తాను అన్నమాట. మీకు కస్టమైజ్డ్గా చేసిస్తాను. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. సో ఫోటోషాప్ ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే టూల్స్ బార్ పైన మీడియా, ఫైల్, లేయర్, సెలెక్షన్, ఫిల్టర్స్, వ్యూ అండ్ విండోస్, హెల్ప్. ఫైల్స్ ఓపెన్ చేయగానే న్యూ ఫైల్, ఓపెన్, బ్రౌజర్ అని చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళాక ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం స్ట్రోక్. సో ఇప్పుడు ఇమేజెస్, ఇందులో మనం అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. లేయర్స్, సెలెక్షన్ ఆప్షన్స్, ఫిల్టర్ ఆప్షన్స్, బ్లర్ ఎక్కువ యూజ్ చేస్తాం, షార్ప్నెస్ ఎక్కువ యూజ్ చేస్తాం, వ్యూ, విండోస్, ఇవన్నీ ఆప్షన్స్. ఇక్కడ మనం ఏది ఆన్ చేసుకున్నా ఇక్కడ మన వర్క్ ప్లేస్లోకి అయితే వచ్చేస్తుంది. నేను హిస్టరీ ఆన్ చేసుకున్నాను, హిస్టరీగా ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు యాక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుని యాక్షన్ అయితే ఓపెన్ చేశాను, అది కూడా ఓపెన్ అయింది. సో దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు న్యూ లేయర్ అయితే తీసుకుందాం. సో న్యూ లేయర్ ఓపెన్ అయింది, దాన్ని క్లోజ్ చేసుకొని ఆల్రెడీ నేను కొంచెం వర్క్ చేసి పెట్టింది ఉందన్నమాట, దాన్ని తీసుకుంటా. సో కొత్త లేయర్ అయితే తీసుకున్నా. సో ఈ ఫోటో పైన మనం డిజైనింగ్ అయితే చేయబోతున్నాం. థంబ్నెయిల్ డిజైనింగ్ ఆల్రెడీ 150 అని టైపింగ్ కూడా చేసి పెట్టినా, అంటే ఇంతకుముందు చేసిన దాన్ని మీకు రిటర్న్లో చూపిస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ మొదలైంది అని టైప్ అయితే చేసుకుందాం. దానికోసం మనస్క్రిప్ట్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. మొదలైంది అని టైప్ చేస్తున్నా. సో మొదలైంది టైప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి అయితే టైప్ చేద్దాం, నా. సో నా అని టైప్ చేసిన. బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్. సో నా అనేది క్లోజ్ చేసుకున్నా, సో కనిపించకుండా. ఇప్పుడు మొదలైంది అనేదాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. దానికి కలర్ ఓవర్లే, గ్రేడియంట్ ఓవర్లే అయితే ఇస్తున్నా కలర్ కోసం. సో కలర్ ఫాంట్ ఎల్లో కలర్ అయితే ఇచ్చేసా.
సో రివ్యూ రిటర్న్ పెట్టేసిన. ఓకే, ఇప్పుడు బాగుంది ఎల్లో కలర్లో. నా అని కూడా ఆన్ చేశా. సో నా అనేదానికి కూడా గ్రేడియంట్ ఓవర్లే కలర్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట కలర్స్. దీనికి కూడా ఎల్లోనే ఇచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ నాని మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో దానికోసం మనం ఈ మొదలైన దాన్ని ఒక ఫస్ట్గా మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ దాన్ని అయితే కంట్రోల్ T కొట్టేసి పెద్దగా చేసుకుంటున్నా. దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇది ఓకే అనిపిస్తుంది కొద్దిగా, ఇంత పెద్దగా ఓకే అనిపిస్తుంది. సో ఇలా పెద్దగా అయితే చేసిన అనమాట నా అనే పదాన్ని. సో దాన్ని కలర్ ఎల్లో అండ్ వైట్లో మంచిగా అనిపిస్తుంది. అది ఆల్రెడీ మన టీషర్ట్ కలర్ కూడా ఎల్లోనే. మన టీషర్ట్ పైన అయితే అశోక్ డిజైన్ అని అయితే కనిపిస్తుంది. ఇంకోటి అయితే టైప్ చేసుకుంటున్నా, జర్నీ అని టైప్ చేస్తున్నా. జర్నీ అని టైప్ చేస్తున్నా. జర్నీ. ఇది అన్స్క్రిప్ట్కి ఏదో కొద్దిగా నాకు అంత తెలుగు టైపింగ్ ఎక్కువ రాదన్నమాట. సో ఇప్పుడు జర్నీ అని టైప్ చేసిన. సో ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం. దీన్ని కూడా కలర్ గ్రేడియంట్ ఓవర్లే యాడ్ చేస్తున్నా. సో చూసుకొని అయితే చేద్దాం. ఓకే, రెడ్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, ఆరెంజ్, పింక్, బ్లూ, డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ, ఆరెంజ్, పర్పుల్, ఆరెంజ్, పర్పుల్. సో ఇందులో ఏ కలర్ అయితే నాకు మంచిగా అనిపిస్తలేదు. సో ఆరెంజ్ అండ్ వైట్ అయితే పెట్టేసిన. సో నచ్చలేదు నాకు ఇది. దీన్ని మళ్ళీ ఎల్లో అండ్ వైట్కే సెట్ చేస్తున్నా. ఓకే, మంచిగా అనిపిస్తుంది ఇది ఎల్లో అండ్ వైట్. సో ఎల్లో అండ్ వైట్ అయితే పెట్టేసిన అన్నమాట జర్నీకి. దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం కొద్దిగా కిందికి అన్నా. సో మొదలైంది అనే దాన్ని సెలెక్షన్ చేసుకొని కొద్దిగా కదిలిస్తున్నా అటు ఇటు. ఇప్పుడు నా అనే పదాన్ని కొద్దిగా కదిలిస్తున్నా. సో దాన్ని చెక్ చేసుకుందాం. మొదలైంది కిందకి. ఓకే ఓకే, 150 అనే దానికి కూడా గ్రేడియంట్ ఓవర్లే లేదంటే కలర్ ఇచ్చి చూద్దాం. కలర్ అయితే ఇస్తున్నాయి ఇప్పుడు, రెడ్ అండ్ వైట్. ఓకే, వైట్ ఇచ్చిన. సో అది వైట్ అయితే ఇచ్చిన. సో గ్రేడియంట్ ఓవర్లే ఇస్తున్నా. ఇందులో బ్లూ అయితే పెడుతున్నా, చూద్దాం. దానికోసం ముందు మనం కలర్ ఓవర్లే తీసుకున్నాం కదా, దాన్ని అయితే బంద్ చేసిన అన్నమాట ఆప్షన్. సో గ్రేడియంట్ ఓవర్లేలా ఇప్పుడు పింక్ అండ్ వైట్, ఎల్లో అండ్ బ్లూ, పర్పుల్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, పింక్. సో పింక్ ఓకే, పింక్ ఓకే. దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. పింక్ ఓకే, రైట్. ఇది బాగుంది పింక్. సో 150 పింకులో అయితే పెట్టేసాను అన్నమాట. కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం కంట్రోల్ T అయితే వాడతాం అన్నమాట. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక టైప్ అయితే చేసుకుందాం. టైపింగ్ మనం టైపింగ్ తీసుకున్న ప్రతిసారి ఒక కొత్త లేయర్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో
ఇక్కడ సో మీకు అన్నీ ఒకేసారి టైపింగ్ అయితే చేసి చూపిస్తా, లేదంటే వీడియో లెంత్ చాలా పెద్దగా అయితే అయిపోతుంది. సో ఫస్ట్ నేను అన్ని టైపింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను అన్నమాట ఈ వీడియోలో. నాకు కావాల్సిన అంతా తెలుగు అంతా టైప్ చేసి పెడతా అన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే మనం తమిళ్ అని టైపింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు తెలుగులో కనిపిస్తుంది, బట్ దాన్ని మనం ఇంగ్లీష్లోకి అయితే మార్చుకుందాం. తమిళ్. సో దాన్ని ఇంగ్లీష్లోకి అయితే మార్చుకుందాం. దానికోసం ఓకే ఆరాధన అనే ఫాంట్ అయితే ఉందన్నమాట తెలుగులో. సో అట్లే నొక్కుంటూ వెళ్తే ఇంగ్లీష్లో వర్డ్స్ అయితే వస్తాయి. సో తమిళ్ ఇప్పుడైతే వచ్చింది. సో మనకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకొని దాన్ని యూజ్ చేసుకుందాం. సో నాకైతే ఈ తమిళ్ అనేది నచ్చట్లే. సో మనము యూట్యూబ్ ఐకాన్ పెడదాం, కొంచెం లుక్ అయితే వస్తుంది అన్నమాట. యూట్యూబ్ ఐకాన్ కోసం మనం నాకు ఏ ఫాంట్స్ అయితే నచ్చట్లేదు. సో డిలీట్ చేసుకొని ఇప్పుడు న్యూ లేయర్ తీసుకొని న్యూ విండో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ అయితే చేద్దాం. యూట్యూబ్ ఐకాన్స్ అని అయితే చూద్దాం మనం. యూట్యూబ్ ఐకాన్స్ వచ్చింది కింద. సో యూట్యూబ్ ఐకాన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుందాం. సో ఇది ఇక ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, అది నాకు నచ్చింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇది విజిట్ సేవ్ ఇమేజ్ యాజ్. సో డౌన్లోడ్లో అయితే సేవ్ చేసుకుందాం. సో దాన్ని తెచ్చి మనం ఇక్కడ యూజ్ చేద్దాం ఐకాన్ని. సో దీన్ని దాంట్లోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసా. ఇప్పుడు దీన్ని Ctrl+T అండ్ చిన్న చేసుకుందాం. ఇది ఇంత ఓకే. సో ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై అయితే చేద్దాం. ఓవర్లే ట్రై చేసిన, బట్ ఇది బాగాలేదు. సో నార్మల్ మళ్ళీ. సో దీంట్లో ఇప్పుడు మల్టిప్లై అయితే చేద్దాం. మల్టిప్లై గిట్ట రాలేదు. సాఫ్ట్ లైట్ అయితే చేస్తున్నా. సో అది కూడా బాగాలేదు. ఇప్పుడు స్క్రీన్ అయితే చేస్తున్నా. సో స్క్రీన్ కూడా బాగాలేదు. బ్యాక్గ్రౌండ్లో కలపడానికి అన్నట్టు, అది బ్యాక్గ్రౌండ్లో కలిపేస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది గ్రీన్లోకి మారిపోయింది. ఈ యూట్యూబ్ ఐకాన్ అయితే సెట్ అవ్వట్లేదు, దాన్ని డిలీట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఈ వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నా, దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన. సో ఇక్కడ కోసం అనే దాని కలర్ అయితే మార్చేస్తున్నా. కోసం. సో ఆల్రెడీ నేను యూట్యూబ్ ఐకాన్ బాగుందా? ఇప్పుడు ఐకాన్ తాలు కనిపిస్తుంది. కోసం అనేది ఎక్కడ సెట్ చేయాలి అని చూస్తున్నా. కోసం ఇలా ఉండని చూద్దాం. సో కొద్దిగా కిందికి చేసి పైనకి చేస్తున్నాను. ఇదే మన తమిళ్, ఆల్మోస్ట్ తమిళ్ రెడీ అయినట్టే. ఇక్కడ రైట్ సైడ్లో థంబ్నెయిల్ అయితే మళ్ళీ టైప్ చేసి పెడుతున్నా. థంబ్నెయిల్. సో ఈ థంబ్నెయిల్ని మనకి ఏ ఫాంట్ సెట్ అయితే అదే పెట్టేద్దాం. ఫాంట్ స్టైల్ ఇది బాగుంది. ఓకే, దీన్ని Ctrl+T చేసి కొద్దిగా చిన్న చేసుకుందాం.
సో దీన్ని జరుపుకొని ఎక్కడైనా అయితే సబ్జెక్ట్ చేసుకుందాం, ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. ఇది ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇది ఓన్లీ ఇట్లా చూసుకుందాం అంతే. దీనికి కూడా గ్రేడియంట్ ఓవర్లే ఇస్తున్నా. ఎల్లో, వైట్, పర్పుల్, పింక్. మనకి ఏది నచ్చితే ఇదే అది వేద్దాం, మనకు నచ్చింది. సో ఇది ఓకే అనుకుంటున్నా. కంట్రోల్ T అండ్ కొద్దిగా చిన్న చేసుకొని నేను ఇక్కడ పెట్టేసిన. మనకు ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం. అది జరా thumbnail. ఓకే, ఇది బాగుంది. దీన్ని కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. దీనికి ఒక కింద డ్రాగ్ షాడో లాగా ఇచ్చి చూద్దాం. మనం కలర్ వేసి ఒక లేయర్ అయితే తీసుకుంటున్నాం సపరేట్. దానికి కిందికి తీసుకురావాలి, ఆ లేయర్ని కిందికి, ఆ థంబ్నెయిల్ కిందికి తీసుకొచ్చి సో దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకుందాం మనకు నచ్చినట్టు. ఎక్కడ పర్ఫెక్ట్ అయితే అక్కడ పెట్టేద్దాం దాన్ని. థంబ్నెయిల్ కొద్దిగా చిన్న చేస్తున్నా. సో ఇది ఓకే అనిపించింది. ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ని దానికి మల్టిప్లై చేసి ఎరేజ్ అయితే చేసుకుందాం కొద్దిగా. ఇక్కడ చేయి పైన అయింది కదా, సో దాన్ని ఎరేజ్ చేసుకుందాం. ఓకే, ఇంకా కొంచెం రైట్. ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది మన థంబ్నెయిల్ అయితే. సో ఇక్కడ కోసం అనవసరం అనిపిస్తుంది. ఈ కోసం అనేదాన్ని చూద్దాం. థంబ్నెయిల్ అనేదానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనము ఇక్కడ లైట్ చేయి పైన రెడ్ కలర్లో పడింది కదా, సేమ్ అలానే మనకు ఫేస్ పైన కూడా యాడ్ కావాలి. ఆ యూట్యూబ్ లైట్ అన్నట్టు, యూట్యూబ్ది ఐకాన్ ఉంది కదా, ఆ లైట్ని బట్టి మనం ఇప్పుడు ఫేస్ పైన కూడా అదే లైటింగ్ని సెట్ చేసుకుందాం. రైట్, దానికోసం కొత్త లేయర్ తీసుకున్నా. సో దానిపైన ఇప్పుడు రెడ్ అయితే పూసేసా ఇప్పుడు ఫేస్ పైన. దాన్ని మల్టిప్లై అయితే చేశాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనకు తగినట్లుగా ఎరేజ్ అయితే చేసుకుందాం. రైట్, అంతా ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ పైన ఒపాసిటీ 100% అని కనిపిస్తున్నాయి కదా, అందులో కొద్దిగా తగ్గించుకుంటున్నా. 43%తో ఇలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడ్ కొద్దిగా ఫేస్ పైన కూడా, చేయి పైన కూడా అండ్ టీషర్ట్ పైన కూడా యాడ్ అయింది కదా. ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ థంబ్నెయిల్ వెనకాల ఉంది కదా బ్యాక్గ్రౌండ్, సో దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసిన. సో అది బాగాలేదు, కింది కన్నా మళ్ళీ దానికి కలర్ అయితే ఇద్దాం. మనం ఏదన్నా ఒక కలర్ సెట్ చేసుకొని, కలర్ బ్లాక్ సెట్ కాలేదు. సో అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది. దానికి ఒక్కదానికే ఇవ్వాలి మనం. గ్రేడియంట్ ఓవర్లే రెడ్. అబ్బా, పర్ఫెక్ట్ అయింది ఇది గ్రేడియంట్ ఓవర్ చేయగానే. సో ఇది బాగుంది. సో ఇలానే పెట్టేస్తా. ఇప్పుడు థంబ్నెయిల్ అనే దానికి మనం కలర్ అయితే మార్చుకుందాం. గ్రేడియంట్ ఓవర్లే
ఇక్కడ ఎల్లో అండ్ వైట్, మళ్ళీ ఇది ఇచ్చేసా. గ్రీన్ సెట్ కాల, బ్లూ, ఎల్లో అండ్ వైట్ పర్ఫెక్ట్ అయింది. సో ఎల్లో అండ్ వైట్ ఫిక్స్. చూడ్డానికి మన థంబ్నెయిల్ అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తానికి చాలా వరకు కంప్లీట్ అయినట్టే. ఇంకా కొంచెం అక్కడిక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అవి సరి చేసుకుందాం. ఇప్పుడైతే అని ఉంది కదా, ఇప్పుడైతే దాన్ని సెట్ చేసుకుందాం కొద్దిగా. ఆరాధన ఫాంట్. సో ఫాంట్ కూడా మార్చేసుకుందాం ఇప్పుడైతే. సో చెప్పడం చాలా కష్టంగా ఉంది బ్రో, దీన్ని మనం డైరెక్ట్ చేయడమే బెస్ట్. చెప్పడం కంటే చేయడం ఈజీ అనిపించింది నాకు ఇప్పుడు. ఇప్పుడైతే ఓకే, ఇది బాగుంది, ఇది బాగుంది. దీన్ని కొద్దిగా పెద్ద అయితే చేసుకుందాం. Ctrl+T. ఎక్కడ సెట్ అయితే అక్కడ పెట్టేద్దాం మనం. మనకు ఇప్పుడైతే అనేది కనిపించాలి. కలర్ చేంజ్ చేస్తున్నా. బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్. సో ఇది బాగుంది. లైట్ ఆరెంజ్ అండ్ వైట్. కొద్దిగా కిందగా అనుకున్నా చిన్నగా. సో ఇక్కడ బాగుందా? ఇక్కడ సెట్ అవ్వట్లేదు, బట్ చూద్దాం దాన్ని. ఇక్కడ రైట్ సైడ్ ఇంకొంచెం జరుపుకుంటున్నా. సో ఇలా కనిపిస్తే చాలు, మనకు కనిపించాలి కన్ఫర్మ్. సో వేస్ట్ అయిపోద్ది లేదంటే. ఇప్పుడు నా అనే పదాన్ని కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసుకుందాం పెద్దగా. Ctrl+T అన్న తర్వాత ఇలా ఇక్కడ మొదలైంది దానిపైనకి, పైనకి వెళ్తుంది కదా, దాన్ని కొద్దిగా సెట్ అయితే చేసుకుందాం. దాన్ని కిందికి తెచ్చి ఈ లేయర్స్ కిందికి అయితే వదిలేస్తున్నా, అన్నిటి కిందికి. సో ఇప్పుడు మనకు పైన వచ్చేసింది చూడండి, నా పైన వచ్చేసింది. దీన్ని ఓకే ఆల్. సో కొద్దిగా అటు ఇటు జరుపుకుందాం, దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. సెట్ అయితే పెట్టేద్దాం, లేంట లేదు. కిందికి లాగినా, బట్ చూద్దాం. ఓకే ఆల్ సెట్ చేసుకుందాం. నా అన్నదాన్ని సెట్ చేస్తా. కొద్దిగా ఎక్కడ నచ్చితే అక్కడైతే పెట్టేస్తా. నేను బ్యాక్ అయితే వచ్చేసిన, మళ్ళీ టోటల్ అండు చేసేస్తా. Ctrl+Alt+Z కొట్టేస్తే అండు అయిపోద్ది. Ctrl+Z. సో అలా అన్నమాట. ఇలానే బాగుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోసం అనేదాన్ని అయితే డిలీట్ చేసి పడేసిన. సో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన యూట్యూబ్ సైడ్ హెడ్లో కలిసిపోయింది, అది కొద్దిగా పెద్ద చేసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసిన. గ్రేడియంట్ ఓవర్లే కలర్ చేంజ్ చేసుకుందాం. బ్లూ, ఎల్లోనే పెట్టేసా. ఎల్లో అండ్ వైట్. ఓకే, స్టైల్స్ అయితే చూద్దాం. ఇంకా చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. సో చూసి దాన్ని సెట్ అయితే చేసుకుందాం. సో వైట్ అండ్ ఎల్లోనే బాగుంది.
నాకు నచ్చిందే పెట్టేసుకుంటా. ఎన్ని కలర్స్ చూస్తున్నా బట్ ఏది గ్రీన్ అండ్ ఇదే కలర్ ఎల్లో ఎల్లో ట్రై చేసిన బట్ అంత బాగా అనిపించట్లేదు. సో కంట్రోల్ ఆల్ట్ జెడ్ బ్యాక్ వచ్చేసి గ్రేడియంట్ ఓవర్లై మార్చేసుకుందాం. అది మనకు ప్యాట్రన్స్ ఓకే ఓపెన్ అయింది. ఇక్కడ సింపుల్ ఓకే. ఇప్పుడు మన కలర్స్ అయితే వచ్చేసి ఎల్లో అండ్ వైట్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఓకే ఎల్లో అండ్ వైట్. దీనికి కొంచెం డ్రాప్ షాడో అలాంటివి అయితే ఇచ్చేద్దాం కొద్దిగా స్టైల్ కోసం. కనిపించట్లేదు కదా యూట్యూబ్ లైట్లో కలిసిపోయింది. అది డ్రాప్ షాడో బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నా, కొద్దిగా ఎంకరేజ్ చేసుకున్నా. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. సో ఇది ఓకే. తమ్మేల్, ఈ తమ్మేల్ అనే దాన్ని కూడా మనం సెట్ చేసుకుందాం కొద్దిగా. తమ్మేల్ ఇంకా దాని కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని గొలుసు అయితే ఇచ్చేస్తున్నా. చైన్, సో చైన్ చేసేసి ఇలా పైనకి అయితే డ్రాగ్ చేసి అయితే పెట్టేస్తున్నా. డిజైన్ అనేదాన్ని కొద్దిగా అటు ఇటు సెట్ అయితే చేసుకుందాం. ఎక్కడ సెట్ అయితే అక్కడ పెట్టేస్తా. ఇప్పుడైతే అనేది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మన తమ్మెల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇదే మన తమ్మెల్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.